సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో మన ఈ నిడమానూరు కమ్యూనిటీ హాల్ గ్రౌండ్స్ దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభల్లో 3వ దినం, ఆఖరి దినం. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ఇంతవరకు మనం పాటల పరిచయలో ప్రభువును మహింపరిచాము. ఇప్పుడు వాక్య పరిచయలోకి వెళ్ళబోతున్నాం. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. దయచేసి రావలసిన వారు, చుట్టుప్రక్కల వారు త్వరగా వచ్చి కూర్చోండి. ఇది చివరి కూడిక కనుక ఆ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఓకే, ఈ సంవత్సరం సభల్లో మరి 3 దినాలు కుటుంబ సమేతంగా మేము ఉండి పాల్గొనటానికి దేవుడిచ్చిన అవకాశం కొరకు ముందుగా నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత దైవ సేవకులకు, కుటుంబానికి, ఇక్కడ జరుగుతున్న 2 సంఘాల పరిచర్యకు నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నిన్న ఈరోజు మీ మధ్య నుండి వాక్య పరిచర్య చేసే అవకాశం వచ్చింది. ఈరోజు పగల కూడా స్త్రీల కూడిక చక్కగా జరిగింది. మరి దేవుడు పాస్టర్ గారిని వాడుకోవడం జరిగింది. అలాగే మా బాబు కూడా చక్కగా ఈ మీటింగ్స్లో పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఓకే, సో ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతో కష్టపడి, అప్పట్లో మరి వివాహం కాకముందు నుంచే నాకు మరి అన్నోళ్ళతో పరిచయం. సో ఇక్కడికి వచ్చేప్పుడు సువార్త ప్రకటించి వెళ్ళేవాళ్ళం. అప్పుడు చిన్న చిన్న కూడికలు పెట్టేవాళ్ళం. దేవుని దయ వల్ల మరి సువార్త ప్రకటించగా ఇక్కడ 2 సంఘాలు ఏర్పాటు అయ్యాయి. ఎక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళటానికి 2 స్థలాల్లో పరిచర్య ఏర్పాటు చేయటం, మరి షాలోం ప్రార్థనా మందిరం ద్వారా పరిచర్య జరుగుతూ ఉంది. కాబట్టి అప్పటి నుంచి మరి దైవ సేవకులు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి 2 సంఘాలకు కూడా ప్రత్యేక వందనాలు మేము తెలియపరుస్తూ ఉన్నాం. తర్వాత మరి ఎప్పటి నుంచో ఇక్కడ గ్రౌండ్లో పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం దేవుడు అనుకూలపరిచాడు. దేవునికి స్తోత్రం. మామూలుగా అక్కడ సంఘం దగ్గర రోడ్డు మీద పెట్టేవాళ్ళం. అయితే గ్రౌండ్లో పెడితే అందరికి అనుకూలంగా ఉంటుందని మేము మాట్లాడుకోవడం జరిగింది. సో ప్రార్థన చేయగా దేవుడు అనుకూలపరిచాడు. ఈ సభలకి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాం. ఓకేనా, మనం కానుక పరిచర్య జరిగిద్దాం. దేవుని సేవలో కానుక పరిచర్య అనేది కూడా ఒక ముఖ్యమైనది. కాబట్టి ఈ పరిచర్యలో మీరు అందరూ పాలిభాగస్తులు అవ్వండి. మరి ప్రతి ఒక్కరు సహకరించాలని నేను కోరుతూ ఉన్నాను. పాట అయిపోయిన వెంటనే వాక్య పరిచర్యలోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ముందుగా కొన్ని మాటలు గమనించండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వస్తున్న కార్యక్రమాలు మీరు చూడండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ మీ అందరికి ఉపయోగపడాలని మా ఉద్దేశం. క్రీస్తు రాకడ ధ్వని ఈ ఛానల్ గుర్తుపెట్టుకొని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, ప్రార్థనాశీర్వాదాల తర్వాత ప్రత్యేక ప్రార్థన ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతతో ఉన్న వారి కోసం వారు స్టేజ్ ముందుకు వస్తే అందరి కోసం కలిపి ప్రత్యేక ప్రార్థన చేయబడిద్ది. మీరు విశ్వాసంతో సిద్ధపడి అవకాశాన్ని ఉపయోగించుకోండి. దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ఇది ముఖ్యమైన విషయం. ఇంకొక విషయం ఉంది. జూన్ 1వ తారీఖు నుంచి చిలకలూరుపేట దగ్గర ఒక 10 రోజులు బైబుల్ క్లాసులు పెడుతున్నాం. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. వాక్యం నేర్చుకోవాలి, సువార్త ప్రకటించాలి అని ఆసక్తి కలిగిన వాళ్ళకి ఇది మంచి అవకాశం. మరి మీరు దైవ సేవకులకి పేర్లు ఇస్తే స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులు, ముఖ్యంగా సేవకులు ఎవరైనా రావచ్చు. ఈ క్లాసుల్లో పాల్గొనడానికి వస్తే మీకు అక్కడ వసతి ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి గమనించుకొని ఈ బైబిల్ క్లాసుల కోసం ప్రార్థన చేయండి. పాల్గొనే వాళ్ళు పేర్లు వచ్చని మీకు తెలియపరుస్తున్నాం. రైట్, మీ ప్రార్థనలో మరి మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ అంచె దినాల్లో ఇంకా దేవుని కొరకు ఎక్కువ సేవ మేము చేయాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కానుకలు పట్టేవాళ్ళు రండి, ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వెళ్ళిపోండి. ఈ పరిచర్యలో మనందరం పాలిభాగస్తులు అవుదాం ప్రియులారా.
మరి చిన్న సంఘం అయినప్పటికీ ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మన ప్రోత్సాహం మనం కూడా అందించాలి. అది దేవుని పిల్లలమైన మనం అందరం మరి ప్రోత్సహిస్తూ ఉంటే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పరిచయకు వెళ్ళిపోండి, ఒక్కొక్క వైపుకి వెళ్ళిపోండి. చిన్న పాట వింటూ కానుక సమర్పణ జరిగించుకుందాం. నేను అనేకమైనటువంటి పాటలు రచించడం, స్వరకల్పన చేయడం జరిగింది. అందులో నుంచి ఒక పాట, పాత పాట, అందరికి తెలిసిన పాట, గలిలయుడా నజరేయుడా కెద్రోను దాటిన మహనీయుడా. యేసుక్రీస్తు యొక్క శక్తిని అభివర్ణించేటువంటి కీర్తన మనం వింటూ ప్రార్థనాపూర్వకంగా సందేశంలోకి వెళ్ళిపోతాం. అబ్బాయి డి మేజర్ తీసుకురా. గలిలయుడా నజరేయుడా, యేసుక్రీస్తు యొక్క శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఈ పాటలో మీరు వినొచ్చు. సో అర్థాన్ని గమనిస్తూ రెండవసారి కూడా మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకే. గలిలయుడా నజరేయుడా కెద్రోను దాటిన మహనీయుడా. గలిలయుడా నజరేయుడా కెద్రోను దాటిన మహనీయుడా. గలిలయుడా నజరేయుడా కెద్రోను దాటిన మహనీయుడా. సిలువలో ప్రాణము పెట్టితివి, పాపికి విడుదల తెచ్చితివి. సిలువలో ప్రాణము పెట్టితివి, పాపికి విడుదల తెచ్చితివి. గలిలయుడా నజరేయుడా కెద్రోను దాటిన మహనీయుడా. గలిలయుడా నజరేయుడా కెద్రోను దాటిన మహనీయుడా. వస్త్రములో స్వస్థత ఉండెను, రక్తస్రావము కట్టుకొనెను. వస్త్రములో స్వస్థత ఉండెను, రక్తస్రావము కట్టుకొనెను. చేతితో తాకగానే చేతితో తాకగానే పక్షవాయు గలవాడు లేచెను. చేతితో తాకగానే పక్షవాయు గలవాడు లేచెను. గలిలయుడా నజరేయుడా కెద్రోను దాటిన మహనీయుడా. గలిలయుడా
నశింపచేసి మరణమును నశింపచేసి మృతిని గెలచిన విజయశాలి మరణమును నశింపచేసి మృతిని గెలచిన విజయశాలి గలలీయుడా నజరేయుడా శత్రువును దాటిన మహనీయుడా గలలీయుడా సముద్రముపై నడచితివి వెను తుఫాను గతించితివి సముద్రముపై నడచితివి వెను తుఫాను గతించితివి 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన దేవా 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన దేవా గలలీయుడా నజరేయుడా శత్రువును దాటిన మహనీయుడా గలలీయుడా నజరేయుడా శత్రువును దాటిన మహనీయుడా సిలువలో ప్రాణము పెట్టితివి పాపికి విడుదల తెచ్చితివి సిలువలో ప్రాణము పెట్టితివి పాపికి విడుదల తెచ్చితివి గలలీయుడా నజరేయుడా శత్రువును దాటిన మహనీయుడా గలలీయుడా నజరేయుడా శత్రువును దాటిన మహనీయుడా గలలీయుడా ముఖ్యమైన విషయాలు ఈరోజు వర్తమానంలో మనం తెలుసుకోబోతున్నాం. మన మనసులో ఉన్నటువంటి ఎన్నో డౌట్లు ఈరోజు క్లియర్ అవుతాయి. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. నాకున్న అలవాటు ఏంటంటే వాక్యం మొదలు పెట్టానంటే బయట విషయాలు చెప్పను. ఆ సంగతి అందరికీ తెలుసు. వాక్యాన్ని వాక్యముతో వ్యాఖ్యానించాలి, అది పద్ధతి. అంటే వాక్యాన్ని వాక్యంతోనే చెప్పాలి. తరువాత వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి వాక్యం చెప్పటం అగత్యం. కాబట్టి 2వ రాకడలో క్రైస్తవ నిరీక్షణ ఈ అంశాన్ని మనం తీసుకోవటం జరిగింది. నిన్నటి దినాన పార్ట్ 1లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 తీసుకుంటాం. మొత్తం కలిపి చెప్తాను. క్రీస్తునందున్న మృతుల భవిష్యత్తు, క్రీస్తునందున్న సజీవుల భవిష్యత్తు, 2వ రాకడొస్తే ఏమి జరుగుతుందో ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వినబోతున్నాం, చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీలైతే నోట్స్ రాసుకుంటే రాసుకోండి, ఏం పర్వాలేదు. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ఓకే, మూలవాక్యంగా మనం చూస్తే
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని తీసుకోవటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కంటత వాక్యం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలు, గుర్తుపెట్టుకోండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రైట్. ఏ నిరీక్షణ? అసలు నిరీక్షణ అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు నందు మనం ఏ నమ్మకం అయితే కలిగి ఉన్నామో, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, కనిపెడుతున్నామో, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే మనలను ఫూలుగా చెయ్యదు. యేసు క్రీస్తు కొరకు ఏదైతే మనం నమ్మకం పెట్టుకొని కూర్చున్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, కనిపెడుతున్నామో, ఆశిస్తున్నామో, అది ఖచ్చితంగా జరిగిద్ది. అది అందుకని భక్తుడు ఏమన్నాడంటే, యేసు క్రీస్తులో మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనల్ని ఫూల్ చేయదు, నిరాశపరచదు అని చెప్తున్నాడు. ఓకేనా? తర్వాత నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, విశ్వాసానికి నిరీక్షణకు మధ్య ఒక భేదం ఉంది. విశ్వాసం అంటేనే అవును బ్రతికున్న విషయాల గురించి చెప్పిద్ది. నిరీక్షణ అంటే మరణాన్ని గురించి చెప్పిద్ది, మరణం తర్వాత విషయాలు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి చెప్పేదాన్ని నిరీక్షణ అంటారు. అంటే విశ్వాసం వర్తమాన కాలం గురించి మాట్లాడుతుంటే, నిరీక్షణ భవిష్యత్తు గురించి మాట్లాడింది. అది ముఖ్యమైన తేడా. విశ్వాసం అనేది ఏంటిది? వర్తమాన కాలానికి సంబంధించింది. అట్ ప్రజెంట్, ప్రస్తుతం మనము దేవుడి మీద ఉంచే నమ్మకాన్ని విశ్వాసం అంటారు. భవిష్యత్తును గురించి దేవుని మీద మనం ఉంచే నమ్మకాన్ని నిరీక్షణ అంటారు. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం ముందు తెలియాలి. విశ్వాసం అంటే ఏంట్రా, నిరీక్షణ అంటే ఏంట్రా తెలియాలి. కనుక విశ్వాసం అనేది వర్తమాన కాలానికి సంబంధించింది, నిరీక్షణ అనేది భవిష్యత్తు కాలానికి సంబంధించింది. అలాగే వర్తమాన కాలం విశ్వాసం అనేది మరణం యువతల విషయాల గురించి మనకు చెప్పిద్ది, నిరీక్షణ అనేది మరణం అవతల విషయాల గురించి మనకు చెప్పిద్ది. గుర్తుంచుకోండి, విశ్వాసానికి నిరీక్షణకు మధ్య హద్దు మరణం. మరణం యువతల విషయాలు, మరణం అవతల విషయాలు, వర్తమాన కాలపు విషయాలు, భవిష్యత్తు కాలపు విషయాలు. కాబట్టి విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. సో ఇప్పుడు మనం నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం, భవిష్యత్తు కాలం గురించి మనం మాట్లాడుతున్నాం, మరణం తర్వాత జరిగే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. అవునా? రెండవ రాకడ వచ్చినప్పుడు ఏమి జరిగిందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో దీని ఏమంటారంటే క్రిస్టియన్ హోప్, క్రైస్తవ నిరీక్షణ. భూమి మీద క్రైస్తవ నిరీక్షణ ఏమిటి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ నిరీక్షణ గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రియులారా, నిన్న నేను చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కొత్తగా వచ్చిన వారికి అర్థమయ్యే దాని కొరకు, కంటిన్యూషన్ కొరకు గుర్తు చేస్తున్నాను. ఈ క్రైస్తవ నిరీక్షణలో 2 భాగాలు ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని క్రీస్తునందు ఉండి చనిపోతారో, ఆ క్రీస్తునందున్న మృతుల సంగతి ఏంటి, వారి భవిష్యత్తు ఏమిటి? అది పార్ట్ 1. మరి పార్ట్ 2లో యేసుక్రీస్తు నమ్ముకొని బ్రతుకుంటే, ఈలోపు రెండవ రాకడ వస్తే మన సంగతి ఏంటి? చనిపోయిన వాళ్ళ గురించి చెప్పేదేం పార్ట్ 1, బ్రతుకున్న వాళ్ళ గురించి చెప్పేది పార్ట్ 2. ఇద్దరు గురించి మాట్లాడేది క్రైస్తవ నిరీక్షణ, క్రిస్టియన్ హోప్. అంటే ఎల్కేజీ పిల్లడికి చెప్పినట్టు చెప్తాను, మీకేం దిగులు లేదు, ఇంకేం కన్ఫ్యూజ్ ఉండకూడదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పటమే నా వంతు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రతికిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు గురించి మనం ఆలోచించాలి కదా. మళ్ళీ ఇద్దరు ఎలా కలుసుకుంటారో మనం చెప్పాలిగా. ఎక్కడ కలుసుకుంటారు, ఎలా కలుసుకుంటారు, ఏం జరిగిందో. ఈరోజు విషయాలు చాలా వింతగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, ఆలకిస్తా ఉండండి. యేసుక్రీస్తు వారు శరీర రూపాన్ని ధరించుకొని మొదటిసారి ఈ భూలోకానికి వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి దానికి మనం మొదట రాకడ అని పేరు పెట్టాం. అయిపోయింది. అంటే మొదటిసారి భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు. మానవ జన్మ కావాలని తీసుకున్నాడు, మానవ శరీరాన్ని ధరించుకున్నాడు, ఇక్కడికి వచ్చేసాడు, వచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు? మానవ జాతి మొత్తాన్ని రక్షించాలని, అందరిని పలకరించాలని, అందరికి సువార్త చెప్పాలని,
అందరి కోసం తన ప్రాణం పెట్టి ఎవరెవరైతే తను నమ్ముతారో తను అంగీకరిస్తారో వారందరికి రక్షణ కలిగించటానికి మొదటి రాకడలో ఆయన వచ్చి వెళ్ళాడు. అందుకని యేసుక్రీస్తును మొదటి రాకడలో ఏమని పిలుస్తామంటే మనం రక్షకుడు అని పిలుస్తాం. యేసు అంటే అర్థం రక్షకుడు. అయితే యేసుక్రీస్తు రెండవసారి మళ్ళీ వస్తున్నాడు కాబట్టి దీనికి రెండవ రాకడ అని పేరు వచ్చింది. రెండవ రాకడలో యేసు ప్రభు రక్షకుడుగా రాడు, ఈసారి ప్రభువుగా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మొదటిసారి రక్షకుడుగా వచ్చి వెళ్ళాడు, ఈసారి ప్రభువుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, రాజుగా, యూదా గోత్రపు సింహముగా రెండవ రాకడలో మళ్ళీ రాబోతున్నాడు. మొదటిసారి రక్షకుడికి వచ్చి అందరిని పలకరించి వెళ్ళాడు, అందరికి చక్కగా సువార్త చెప్పి వెళ్ళాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నన్ను నమ్మిన వాళ్ళ మొత్తాన్ని నేను రక్షిస్తాను. మీరు తెలిసి తప్పులు చేసినా తెలియక తప్పులు చేసినా మీరు ఎవరైనా నా పిల్లలే కాబట్టి, నేను మిమ్మల్ని సృష్టించాను కాబట్టి, ఈ సృష్టిని చేసింది నేనే గనుక, ఈ మానవ జన్మ ఇచ్చింది నేనే గనుక, మీరు ఎవరైనా సరే, మీరు ఎంత దుర్మార్గులైనా లేక ఎలాంటి కఠినులైన ఎవరైనా సరే, నేనైతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు యేసు ప్రభు. మీరు ఎవరైనా సరే నేను మిమ్మల్ని రక్షించేది ఖాయం, క్షమించేది ఖాయం. నీ తల్లిదండ్రులను క్షమించకపోయినా, కడుపును పెట్టిన పిల్లలు, భర్త, భార్య, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరు నిన్ను క్షమించకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను చిన్న చూపు చూసినా, నేనైతే మాత్రం ఖచ్చితంగా నిన్ను రక్షించేది ఖాయం, నిన్ను క్షమించేది ఖాయమని యేసుక్రీస్తు మొదటి రాకడలో చెప్పి వెళ్ళాడు. గట్టిగా చెప్పని కూడా దేవుని స్తుతించండి. ఇది ప్రపంచానికి మనం తెలియపరచాలి. సో యేసుక్రీస్తు మొదటి రాకడది. ఇది మానవ జాతి మొత్తానికి మంచి శుభ వార్త. ఏంటంటే నేను రక్షిస్తా, నువ్వెవరు అయితే నాకెందుగా, నేను రక్షిస్తా. నువ్వెవరు అయితే నాకెందుకు, నేను క్షమిస్తా. నువ్వు మంచోడువో చెడ్డోడువో నాకు అనవసరం. నువ్వు మంచోడువైనా నా బిడ్డవే, చెడ్డోడువైనా నా బిడ్డవే, తెలిసి తప్పు చేసినా నా బిడ్డవే, తెలిగి తప్పు చేసినా నా బిడ్డవే. నిన్ను ఎవడు కాదన్నా సరే నేను మాత్రం కాదనేది లేదు. నేను మిమ్మల్ని రక్షించేది ఖాయం, క్షమించేది ఖాయం, మీకు నేను మోక్షం ఇచ్చేది ఖాయం. కేవలం మీరు నన్ను నమ్మితే చాలు. నేను రక్షకుడిని చెప్పి మీరు నమ్మగలిగితే, మీ పాపాలు క్షమించడానికి నేను వచ్చానని, మీకోసం నేను ప్రాణం పెడుతున్నానని, మీ శిక్ష నేను భరిస్తానని మీరు నన్ను నమ్మగలిగితే, మీ నమ్మకం అనేది వేస్ట్ అవదు. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని నేను రక్షించుకొని, క్షమించుకొని మోక్షము ఇస్తాను. నమ్మకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, అది మీ ఇష్టం. ఇది యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి ఆఫర్ పెట్టాడు. ప్రపంచంలో మానవ జాతి మొత్తానికి ఆఫర్ పెట్టేశాడు. అందరికి అవకాశం. అంటే ఎవరైనా రక్షణ పొందవచ్చు రండి, ఎవరైనా మోక్షానికి రావచ్చు రండి. కీడు లేదో, శాపం లేదో, దోషం లేదో, మరణం లేదో, తీర్పు లేదో, నరకం లేదో, ఏమి లేవురా నాయన, వచ్చేయండి, గొడవ ఎందుకు, మొత్తం నేను చూసుకుంటానన్నాడు. అందుకని రోమాపత్రికలో 8:1 చెప్పేశాడు. అదే మొదటి రాకడ సందేశం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. అది మొదటి రాకడ సందేశం ఏంట్రా అంటే రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది నువ్వెవరు అయినా సరే, తెలుసో తెలియకో ఏదో చేశావు, ఆ అజ్ఞాన కాలం, అమాయక కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నిన్ను నరకానికి పంపిస్తే నాకేమొచ్చింది, నిన్ను శిక్షిస్తే నాకేమొచ్చింది. కాబట్టి నిన్ను శిక్షించేది లేదు, నరకానికి పంపించేది లేదు. నిన్ను క్షమించుకొని, రక్షించుకొని పరలోకం తీసుకెళ్తే నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. మీ అందరి కోసం నేనే ప్రాణం పెడుతున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని నరకానికి పంపడం ఎందుకు? కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మితే చాలు. అది నువ్వు ఎవరైనా సరే నన్ను నమ్ము, నన్ను నమ్ము. నీ మనసు మార్చుకో, నీ పాపాలు మొత్తం ఒప్పుకో, క్షమాపణ అడుక్కో, విడిచిపెట్టు, బాప్తీసం తీసుకో, అయిపోయింది నీ పని. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్మి మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకుంటావో ఇక నీ సంగతి నేను చూసుకుంటా. కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు సువార్త చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండవ రాకడలో మళ్ళీ వస్తానంటున్నాడు. అది
ఈసారి నేనేదో రక్షిస్తానికి వస్తానని చెప్పట్లా, క్షమిస్తానని చెప్పట్లా. అసలు రక్షకుడుగా రాడు. రెండవ రాకడలో ఆయన ప్రభువుగా వస్తున్నాడు, అధికారముతో వస్తున్నాడు, రోషముతో వస్తున్నాడు. ఏంటో తెలుసా? మార్కు సువార్త 16:16 చెప్పి బాయ్ చెప్పి వెళ్ళాడు ఈ భూమి మీద నుంచి. మొదటి రాకడలో వచ్చినటువంటి యేసుక్రీస్తు మరణించిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళేటప్పుడు చాలా సీరియస్ గా చెప్పెళ్ళాడు. ముందే మర్యాదగా చెప్పాడు, నన్ను నమ్ముకున్నానా, నేను క్షమిస్తానయ్యా, నేను మోక్షమిస్తానయ్యా, నా శిలువ దగ్గరికి రండి అని మర్యాదగా చెప్పాడు. పరలోకానికి వెళ్ళేటప్పుడు సీరియస్ గా వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసునా? ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడింది. నేను రెండవ రాకడలో వచ్చేసరికి నువ్వు నన్ను నమ్మితే నేను రక్షించి తీసుకెళ్తా, నమ్మకపోతే నీకు శిక్ష విధిస్తా, బాయ్ అని చెప్పి కనపడకుండా వెళ్ళిపోయాడు. అది జరిగింది ప్రస్తుతానికి. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండవ రాకడలో ప్రభువుగా రాబోతున్నాడు. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఏమి జరుగుతుంది? ఎప్పుడొకప్పుడు వస్తాడు కదా, వస్తానన్నాడేమో రాకమాండో, అంతేనా? మనకు డేట్ చెప్పలేదు, నేను త్వరగా వస్తానన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాడు, బోర ఊతాడు, అంతవరకు ఒకే, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది. ఈ రెండవ రాకడ విషయాలని నేను చెప్పడానికి మొత్తం 40 అంశాలు ఉన్నాయి. వరుస పెట్టి చెప్పిన 40 రోజులు చెప్పవచ్చు అన్నమాట. అంటే ఒక నెల రోజులు సబ్జెక్ట్ ఉంది రెండవ రాకడకు సంబంధించిన సబ్జెక్ట్. అందుకు గ్రంథం కూడా రాశాను. ఆ గ్రంథం స్టార్స్లో దొరికితే మీరు తీసుకోండి, యూట్యూబ్లో కూడా చూసుకోండి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రెండవ రాకడలో ప్రభు వచ్చేది ఖాయం, బోర ఊదేది ఖాయం, సంఘం ఎత్తబడి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఓకే. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. సరే, ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడలో వస్తే మధ్యాకాశానికి వచ్చి ఆయన ఆర్భటించి భూ అని ఒక్కసారి బోర ఊదాడు అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడదాం. ముందు పార్ట్ 1 గురించి అడుగుదాం ముందు, తర్వాత పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం, అంతేనా? సో ఇప్పుడు పార్ట్ 1లో ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చి బోర ఊదినప్పుడు మీరు కొన్ని విషయాలు గమనించాలి. పార్ట్ 1లో మీకు ఆల్రెడీ 4 విషయాలు నేను చెప్పాను నిన్న, బాగా నోట్ చేసుకున్నారు మీరు. మొదటి విషయం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకుని చనిపోయిన ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా మరణిస్తారు. దేవదూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. ముందు ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరు ఇందులో దిగులు పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. మన ఇంట్లో ఎవరన్నా చనిపోయినా, లేక మనం చనిపోయినా, మనకు తెలిసినోడు చనిపోయినా వాడు గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి రక్షణ పొందాడా పొందలేదా చూసుకోండి. బాప్తిసం తీసుకున్నాడా తీసుకోలేదా, మరి చివరి క్షణాల్లోనైనా క్షమాపణ అడిగెళ్ళాడా అది చూసుకోండి. కనుక యేసు ప్రభు నమ్ముకొని చనిపోతే దేవదూతలు వచ్చి ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇక అంతే. దాని గురించి మనమేమి ఆలోచించాల్సిన పని లేదు. మనకు తెలియకపోవచ్చు. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి మనం సమాధిలో పెట్టేస్తాం, మన పని అయిపోయింది. తర్వాత జ్ఞాపకార్థ కూటం పెట్టేస్తాం, మన పని అయిపోయింది. కానీ చనిపోయిన వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడు తెలుసా? ఎంత హ్యాపీగా ఉంటాడంటే, దేవదూతలే వచ్చి మేళతాళాలతో ఊరేగించుకుంటా, సన్మానం చేసుకుంటా, ఆకాశ వీధుల్లో ఊరేగించుకుంటూ తీసుకెళ్తే ఇంకా వ్యక్తికి ఎలా ఉండిద్ది సార్? అసలు వర్ణించడానికి వర్ణనాతీతం. ఆ వ్యక్తికి, ఆ యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వ్యక్తికి కలిగేటువంటి ఆనందం, అనుభూతి అంతులేనిది. కాకపోతే బ్రతుకున్నా మనకు తెలియదు. కాకపోతే చచ్చిపోయిన వాళ్ళు మనకు చెప్పట్లేదు కాబట్టి తెలియట్లా. ఎవరన్నా వచ్చి మనకు చెప్పమన్నా చెప్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి తెలిసిద్దండి. నేను చెప్తున్నాను కదా, మనకి 5 సెన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు 6th సెన్స్ పనిచేస్తుంది. కానీ నువ్వు చచ్చిపోయినాక 7th సెన్స్ పనిచేసింది, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీకు మొత్తం అర్థమైపోతాయి. మనిషి చనిపోయిన వెంటనే కళ్ళు మూసి కళ్ళు తెరవగానే మొత్తం అతనికి అర్థమైపోయింది భవిష్యత్తు మొత్తం. ఇప్పుడు తెలియని విషయాలు మొత్తం తెలిసిపోతాయి. బ్రతికున్నప్పుడు మనకు కొన్ని తెలుస్తాయి, చచ్చిపోయే టైంలో కొన్ని తెలుస్తాయి. దాన్ని చావు తెలివి అంటారు. బ్రతికున్నప్పుడు కొన్ని తెలుస్తాయి, చచ్చిపోయే టైంలో కొన్ని తెలుస్తాయి, చనిపోయిన తర్వాత మొత్తం తెలుస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవరు చెప్పడం. బ్రతికున్నప్పుడేమో కొన్ని విషయాలు తెలుస్తాయి సార్, ఓకేనా? ఆ చనిపోయే టైంలో మళ్ళీ కొన్ని తెలుస్తాయి. దాన్ని ఏమంటారంటే చావు తెలివి అంటారు. అంటే వాళ్ళు చనిపోయే ముందు కొన్ని తెలుస్తాయి, తెలిసి మనతో మాట్లాడుతుంటారు, ఈలోపు చనిపోతారు.
చనిపోయిన తర్వాత పూర్తిగా తెలిసింది, ఇంకా వాళ్ళకి ఇంకేం మిస్టరీ ఉండదు, తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు పార్ట్ 1లో క్రీస్తునందున్న మృతులు వాళ్ళ భవిష్యత్తు నిరీక్షణ ఏమిటంటే, చనిపోయిన వెంటనే చక్కగా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి అసలు గొడవే లేదు. మీకు ఒక విషయం చెప్తానండి, నాకు ఆనందం తట్టుకోలేక చెప్తాను. నాకు విషయం వినండి, ఆనందం తట్టుకోలేక చెప్తాను. ఏంటంటే, క్రైస్తవ సంఘంలో మొట్టమొదట హతసాక్షిగా చనిపోయింది ఎవరు? స్టెఫన్. వెరీ గుడ్. క్రొత్త నిబంధనలో క్రైస్తవ సంఘంలో భూమి మీద మొట్టమొదటిగా ప్రభువు కొరకు హతసాక్షిగా చనిపోయిన వ్యక్తి ఎవరంటే స్టెఫన్. ఆ తర్వాత మామూలుగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ముందు చనిపోయింది స్టెఫను. ఆ స్టెఫన్కి చనిపోయే టైంలో ముందే అర్థమైంది. అతనికి ఏమన్నాడు తెలిసిన, నేను ఇప్పుడు చనిపోబోతున్నాను, పరలోకములో ఉన్న తండ్రి దగ్గర యేసు క్రీస్తు వారు లేచి నిలబడ్డాడు ఈయన చచ్చిపోయే టైంలో. లెక్క ప్రకారం ఏంటంటే, ఆయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి ఏం చేస్తాడు? మన కోసం విజ్ఞాపన చేస్తాడు. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుంటాడు. కానీ స్టెఫన్ విషయంలో నిలబడి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలు ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఆత్మను తీసుకురావటానికి దేవదూతను పంపిస్తాడు. కానీ స్టెఫన్ చనిపోయేసరికి దేవదూతను పంపించడం ఇష్టం లేకుండా స్వయంగా యేసు క్రీస్తే రిసీవ్ చేసుకోవడానికి నిలబడ్డాడు. ఎంత గౌరవించాడు చూడండి. ఈ మర్మం మీకు బైబిల్ అర్థమైందా? ఎవరైనా చనిపోతే వారిని రిసీవ్ చేసుకోవటానికి, గౌరవించడానికి దేవదూతలు సపరేట్గా ఉంటారు. వాళ్ళు వచ్చి ఆత్మను తీసుకెళ్ళిపోతారు. కానీ స్టెఫన్ చనిపోయేటప్పుడు యేసుక్రీస్తుకి ఏమనిపించిందంటే, దేవదూతలను పంపించకుండా స్వయంగా యేసుక్రీస్తే పరలోకములో సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. అంటే దేవదూతలను పంపించడం ఇష్టం లేక, నా కోసం మరణిస్తున్న నా బిడ్డ నా కోసం హతసాక్షిగా మరణిస్తున్నాడు, ఇతని ఆత్మను ఫస్ట్ నేను గౌరవించాలి, నేను ఇతన్ని ఘనపరచాలని తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనం దగ్గర లేచి నిలబడి ఉన్నాడు. అది స్టెఫనుకు ముందే అర్థమైపోయింది. అప్పుడు అతను చెప్పాడు, తండ్రి కుడి పార్శ్వమందు యేసు క్రీస్తు మనిషి కుమారుడుగా నిలబడి ఉండుట నేను చూస్తున్నాను అన్నాడు. చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? కాబట్టి అందరిని చనిపోతేనేమో ఎవరు తీసుకెళ్తున్నారు? దేవదూతలు తీసుకెళ్తున్నారు. కానీ మన బోడి ప్రథమ హతసాక్షి క్రిస్టియానిటీలో స్టెఫన్ చనిపోయినప్పుడు యేసు క్రీస్తే స్వయంగా వచ్చి ఆత్మను తీసుకెళ్తున్నాడు. దేవదూతలందరికి ఆశ్చర్యం వేసింది. నిజంగా ఆయన కోసం యేసు ప్రభు నిలబడ్డాడు అని. ఇప్పుడు ఉదాహరణకి మనం వెళ్తామండి, మన కోసం ఒక మినిస్టర్ గారు లేచి నిలబడ్డారు అనుకోండి, ఏమనిపిస్తుంది? అతన్ని చూసి మనం నిలబడతాం, మనం నమస్కారం పెడతాం. జనరల్గా ఆయన కూర్చొని ఉంటాడు, మనం వెళ్ళి నమస్తే సార్ అని చెప్పి మనం నమస్తే పెట్టి నిలబడతాం. కానీ మనం వెళ్ళినప్పుడు కూర్చున్న వ్యక్తి మన కోసం లేచి నిలబడితే దాన్ని ఏమంటారు మీరు అర్థం చేసుకోండి. ఒక ఆఫీసర్ దగ్గరికి మీరు వెళ్ళారు, అతను పలకరించడానికి వెళ్ళారు, ఏదో పని మీద వెళ్ళారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి అతడు సీట్లో నుంచి లేచి నిలబడితే దాని పరిస్థితి ఏంటి? ఒకసారి అర్థం చేసుకోండి. నిన్న రాత్రి కాలంలో ఒక విషయం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద కాల్పులు జరిగాయి. కొంచెంలో తప్పించుకున్నాడు. ఆ సందర్భంలో కేఏ పాల్ గారు కూడా అక్కడ ఉన్నాడు అన్నారు ఆ మీటింగ్లో. సో పరిస్థితి ఎలా ఉందంటే అందరూ ఆందోళన. ఎక్కడికక్కడ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కుర్చీలు దిగేసి బెంచీల కిందకి వెళ్ళారు, టేబుల్ కిందకి, ప్రాణరక్షణ కోసం. సో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. క్రీస్తునందున్న మృతులు భవిష్యత్తు ఎంత గొప్పది అంటే దేవదూతలే వచ్చి వారిని తీసుకెళ్ళిపోతున్నారు. స్టెఫను మరణించినప్పుడు యేసుక్రీస్తే దేవదూతల కంటే ముందు వచ్చి గౌరవించి ఆత్మను తీసుకెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే క్రైస్తవులు నిజంగా ఎంత గొప్పోళ్ళు అనిపిస్తుంది. అందుకని బైబిల్ ఏముందంటే, క్రీస్తునందు మృతి నొందిన మృతులు ధన్యులు, దే ఆల్సో బ్లెస్డ్ పీపుల్. క్రీస్తులో ఉండి ఎవరైతే చనిపోతారో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, గొడవలేదు. తర్వాత రెండో విషయం ఏంటని జరిగిందనంట, ఈ దేవదూతలు ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళని? ఈ చనిపోయినందరినీ మూడవ ఆకాశంలోకి తీసుకెళ్తారు. పరదేశ్ అంటే మూడవ ఆకాశంలో ఉండిద్ది. ఇప్పుడు మనం పైకి వెళ్ళామనుకో,
ముందు మొదటి ఆకాశం వచ్చింది, ఆ తర్వాత రెండో ఆకాశం వచ్చింది, ఆ తర్వాత మూడో ఆకాశం వచ్చింది. మూడో ఆకాశం లోపలికి ఇంకొచ్చి పైకి వెళ్తే పరదేశం వచ్చింది, దాని పైకి వెళ్తే నీకు పరలోకం వచ్చింది. అది లైను. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళందరినీ దేవదూతతో తీసుకెళ్ళి ఆ పరదేశంలో వదిలేసి వస్తారు. అక్కడికి ఒక పని అయిపోయింది. కనుక ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకానికి ఎవరు వెళ్ళాలి ఇంతవరకు, నరకానికి కూడా ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు. ప్రస్తుతానికి పరలోకం నరకం రెండు కూడా రెండవ రాకడ వచ్చిన తర్వాత ఓపెనింగ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. రెండవ రాకడ వచ్చిన తర్వాత పరలోకం ఓపెనింగ్ అయింది, నరకం కూడా ఓపెనింగ్ అయింది. మరి ప్రస్తుతం చనిపోయిన ఎక్కడుంటారు? క్రీస్తులో ఉండి చనిపోతే పరదేశంలో ఉంటారు వాళ్ళు. క్రీస్తుని ఎరగకుండా రక్షణ పొందకుండా చనిపోతే ప్రస్తుతం వాళ్ళు పాతాళంలో ఉంటారు. ఈ రెండు కూడా తాత్కాలిక స్థలాలు, టెంపరీ ప్లేసెస్, తాత్కాలిక స్థలాలు, పరదేశు పాతాళం. యేసు క్రీస్తు నమ్ముకొని చనిపోయావా, బాప్తిసం తీసుకున్నావా, జీవితం మార్చుకున్నావా, పరిశుద్ధంగా జీవించావా, ప్రస్తుతం పరదేశంలో ఉంటారు. రక్షణ పొందకుండా చనిపోతే పాతాళంలోకి వెళ్ళి ఏడుస్తూ రొమ్ములు బాదుకుంటూ పొళ్ళు కొరుకుతూ వాళ్ళు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు రాకడ కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న మృతులు దేవదూతలు తీసుకెళ్లి వాళ్ళని పరదేశంలో వదిలిపెడతారు. తర్వాత ఏంటి? యేసు క్రీస్తు వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆలోచించండి. పరలోకముల నుంచి బయలుదేరి ముందు పరదేశకు వస్తాడు. అంటే మూడో ఆకాశంలో ఉంది కాబట్టి అడు పై నుంచి వచ్చేటప్పుడు ముందు పరదేశం వచ్చింది. అక్కడికి వచ్చి బోరగుదిన తర్వాత మొత్తం బయటకు వచ్చేస్తారు. ఈ 2000 సంవత్సరాల కాలంలో ఎన్ని వందల కోట్ల మంది, వేల కోట్ల మంది అయితే పరదేశంలో ఉన్నారో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా బోర ఊదగానే మొత్తం బయటకు వస్తారు. బైబిల్ చెప్పినట్టుగా దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చును. అది మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వస్తుంది. సో మొత్తం బయటకు వచ్చేస్తారు. మూడవది, పరదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు వారు యేసు క్రీస్తు ముఖ దర్శనం చేసుకుంటారు. ముఖ దర్శనం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తారు చెప్పారు వాళ్ళకి? ఆయన ముఖ దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మల రూపంలో ఉన్నారు గనక వీరికి కొత్త శరీరం ఇస్తాడు. ఆత్మ రూపంలో వదిలేస్తే వాళ్ళని గాలి అంటారు, మనం లేక దెయ్యాలు అంటాం, శక్తులు అంటాం. అందుకని యేసు ప్రభు ఏం చేస్తాడంటే పరదేశంలోంచి వీళ్ళు బయటకు వచ్చినాక ముఖ దర్శనం చేసుకొని వీళ్ళు సంతోషించినాక ఆరాధన చేసినాక ఏం చేస్తారంటే ఆ ఆత్మకు కొత్త శరీరాన్ని తొడుగుతాడు, ధరిస్తాడు. ఎందుకంటే పాత శరీరం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి కొత్త శరీరాన్ని దేవుడు ధరిస్తాడు. దాన్ని అక్షయ శరీరం అని పిలుస్తారు. ఆ విధంగా యేసు ప్రభు అందరినీ బ్రతికించుకొని ముఖ దర్శనం అయిపోయిన తర్వాత వారికి క్రొత్త శరీరాలు ఇచ్చి వారిని వెంట పెట్టుకొని ఇప్పుడు మూడవ ఆకాశం నుంచి బయలుదేరి మళ్ళీ కిందకు వస్తాడు. కిందకు వస్తే రెండవ ఆకాశం వచ్చింది, దాన్నే మధ్య ఆకాశం అంటారు. అంటే మూడు ఆకాశాల మధ్యలో ఉంది కాబట్టి ఏమన్నారు? మధ్యాకాశం అంటే రెండో ఆకాశం. కాబట్టి ఇప్పుడు ఆయన పరలోకము నుంచి బయలుదేరి వచ్చి మూడో ఆకాశంలో ఆగి ఆ పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ బ్రతికించుకొని అందరిని కలుపుకొని వాళ్ళని వెంట పెట్టుకొని వారికి కొత్త శరీరాలు ఇచ్చి మొత్తాన్ని మధ్యాకాశాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు, ఇక్కడ ఆపుతాడు. ఇది స్టాప్. అంటే ఇప్పుడు పార్ట్ 1లో క్రీస్తునందున్న మృతులు మొత్తం ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మధ్యాకాశానికి వచ్చారు. అంటే మూడో ఆకాశంలో నుంచి కొంచెం కిందకి దిగారు, దిగి రెండో ఆకాశంలోకి వచ్చారు, అక్కడ ఆగుతారు. యేసు ప్రభు ఏం చెప్తాడంటే ఇక్కడ కొంచెం కాలం మనం ఆగాలి, ఎందుకంటే ఇప్పుడు మనకి బి బ్యాచ్ వాళ్ళు వస్తారు, అప్పుడు దాకా మనం ఎదురు చూద్దాం, ప్రస్తుతానికి ఇక్కడ మీరు ఆగండి అని చెప్పి యేసు క్రీస్తు ఈ క్రీస్తునందున్న మృతులను మధ్యాకాశంలో ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా, యేసు క్రీస్తు వారు అక్కడుండి ఆర్భటించి అని ఒక్కసారి బోర ఊతాడు. ఈ బోర ఫస్ట్ ఎవరికి వినిపిస్తుందంటే పరిశుద్ధాత్మకే వినిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు భూలోకంలోనే ఉన్నాడు. చాలా మందికి తెలియక పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్నాడు అనుకుంటున్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ దిగిరమ్ము అంటున్నారు. పరిశుద్ధాత్మ దిగి రాడు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఆల్రెడీ భూలోకంలోకి వచ్చేసాడు. ఎప్పుడు వచ్చాడు? మొదటి శతాబ్దంలో 30వ సంవత్సరంలో
యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడికి పంపించాడు. యేసుక్రీస్తు వెళ్ళి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో మేడ గదిలో 120 మంది ఉండి 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుని చుండగా వాళ్ళ మీదకి వచ్చాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 120 మంది జాన్ మార్కోళ్ళ ఇంట్లో యెరూషలేములో మేడగదిలో ఉండి తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. 10 రోజుల ఉపవాస దీక్ష. 40 + 10 50. అంటే 40వ రోజు యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 10 రోజులు వీళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు. ఇప్పుడు 50వ రోజు వచ్చింది. 50వ రోజు అంటే పెంతెకోస్తు అని అర్థం. ఆ పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి భయంకరమైనటువంటి సుడిగాలిలాగా భయంకరమైనటువంటి ధ్వనితో అగ్ని నాలుకలుగా ఆ మేడగదిలోకి వచ్చేసాడు. దిగొచ్చాడు పరిశుద్ధాత్మ మేడగదిలోకి. వచ్చేసరికి కళ్ళు మూసుకున్న వాళ్ళందరికీ ఆ శబ్దం వినపడింది. ఏంట్రా ఈ శబ్దం, ఈ గాలి ఏంట్రా, ఈ శబ్దం ఏంట్రా అని చెప్పి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి భయంకరమైన అగ్ని కనిపించింది వాళ్ళకి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తర్వాత చూసుకోండి. అప్పుడు దాకా కూడా ప్రార్థన చేసుకుంటున్నారు కళ్ళు మూసుకొని. ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో, ఆ గాలి వచ్చిందో మేడగదిలోకి, ఏంటా అని చెప్పి ఒకసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసేసరికి భయంకరమైన అగ్ని అన్నమాట. అగ్ని వచ్చేసింది వాళ్ళ మధ్యకి. ఒక ప్రక్క గాలి, ఒక ప్రక్క శబ్దం, ఒక ప్రక్క అగ్ని. అగ్నిని చూసి భయపడిపోయారు వాళ్ళు. అప్పుడు ఏమైందో తెలుసా, ఆ అగ్ని చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది వాళ్ళకి. అంటే నాలుకల రూపంలో అగ్ని నాలుకలు వంటి నాలుకలుగా విభాగించబడి వాళ్ళందరి మీదకి రాలేడు. ఒక్కొక్క నాలుక వాళ్ళ మీదకి రాలేడు. ఆ విధంగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. అప్పుడు అగ్ని నాలుకలు వారు పొందుకోవడం జరిగింది. అప్పుడు సంఘం స్థాపించబడింది భూమి మీద. మొదటి శతాబ్దంలో 30వ సంవత్సరంలో యెరూషలేములో మొట్టమొదటి తల్లి సంఘం స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల సంఘాలు స్థాపించబడతా ఉన్నాయి. ఓకేనా? తల్లి సంఘం యెరూషలేము సంఘం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు, కరెక్టే. మళ్ళీ పరలోకానికి వెళ్ళాడా? వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. చాలా మంది తెలియక పరిశుద్ధాత్మ దిగిరా కొన్ని మీటింగ్లో గోలమా చేసేస్తున్నారే. అంటే పరిశుద్ధాత్మను దిగిరమ్మంటే దిగొస్తాడా? పరిశుద్ధాత్మను దించే అంత ధైర్యం మనిషికి ఉందంటయా? పిచ్చి బైబిల్ లాగా మీరు మాట్లాడుతున్నారు కానీ అందరూ. అంటే బైబిల్లో ఏం చేస్తున్నావు అర్థం అంటే పరిశుద్ధాత్మను దించుతావా? నువ్వు అంత పరిశుద్ధుడువా? నువ్వు అంత యోగ్యుడివా? ఆల్రెడీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు రా బాబు అంటే మళ్ళీ దించటం ఏంటి ఆయన? ప్రస్తుతానికి దిగొచ్చాడు. మరి దిగొచ్చి మళ్ళీ పైకి వెళ్ళాడా? పైకి వెళ్ళా. లేక అటు ఇటు తిరుగుతున్నాడా? లేదు. భూమి మీదే పర్మినెంట్గా ఉన్నాడు ఇక్కడే. ఆ విషయం మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14-16 మనోళ్ళు పట్టించుకోవట్లా. ఎందుకంటే వీళ్ళకి నచ్చిన రిఫరెన్స్లే పట్టించుకుంటారు. బైబిల్ తీసుకోరు, చూడరు. ఇక్కడ యోహాను సువార్త 14-16 యేసుప్రభు చెప్పాడు, నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అన్నాడు నేను తండ్రిని వేడుకుంటున్నాను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండటానికి ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తాడన్నాడు. ఎల్లప్పుడు ఉండటానికి ఆయన వస్తే కిందకు వచ్చినోడు పైకి ఎప్పుడు వెళ్ళాడు? పైనుంచి కిందకి ఎప్పుడు దించుతున్నారు వీళ్ళు? అసలు ఈ రోజుల్లో బైబిల్ సరిగ్గా చెప్పట్లేదు ప్రజలకి. ఎవరికి అనుకూలం వాళ్ళు చెప్పుకొని సిద్ధాంతాలు చెప్పుకొని వెళ్ళిపోతే కాదు, వాక్యం కరెక్ట్గా తెలియాలి. కాబట్టి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు, పర్మనెంట్గా వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు మన వ్యక్తిగతంగా మన మీదకి రావచ్చు, మన సంఘంలోకి రావచ్చు, మన సభలోకి రావచ్చు. కానీ పై నుంచి రాడు, పరలోకి నుంచి రాడు, ఇక్కడే ఉన్నాడు, మన మీదకి రావచ్చు, మనల్ని అభిషేకిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగొచ్చి ఇక్కడ ఏం చేశాడంటే సంఘాన్ని స్థాపించాడు. ఈ భూమి మీద సంఘాన్ని స్థాపించినాడు పరిశుద్ధాత్మ.
రేపు రెండవ రాకలో ఏం జరుగుతుందో ఇప్పుడు వినండి. పార్ట్ 2లో రెండవ రాకలో ఏం జరిగిద్దంటే యేసు క్రీస్తునందున మృతులు మొత్తాన్ని వెంట పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశానికి. ఎందుకంటే పరదేశులను బ్రతికించుకున్నాడు కదా, బ్రతికించుకున్న వాళ్ళకి కొత్త శరీరం ఇచ్చాడు కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళందరినీ మధ్యాకాశాన్ని తీసుకొచ్చి అక్కడ ఆపుతాడు. ఈ మృతులందరినీ మధ్యాకాశానికి తీసుకొచ్చి ఆపి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? భూ అని బూది పరిశుద్ధాత్మకి సిగ్నల్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, బోరుతాడు, పరిశుద్ధాత్మకు సిగ్నల్ ఇస్తాడు. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడా, 2000 సంవత్సరాల నుంచి నువ్వు భూమి మీద ఉన్నావు కదా, సంఘాన్ని స్థాపించావు కదా, ఆత్మ రక్షిస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఎవరెవరు రక్షణ పొందారో వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చేసేయి. అది నేను మధ్యాకాశానికి వచ్చేసిన పని అయిపోయింది. నాతో పాటు చనిపోయిన వాళ్ళు మొత్తాన్ని బ్రతికించుకొని తీసుకొచ్చా. పరదేశంలో ఉన్న వాళ్ళని, కొన్ని 100 సంవత్సరాల నుంచి నిద్రిస్తున్న వాళ్ళని బ్రతికించుకొని తీసుకొచ్చేసాను. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా నువ్వేం చేస్తావంటే ఈ 250 దేశాల్లో ఎవరెవరు ఉన్నారో నీకు తెలుసు కాబట్టి ఎవరెవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే ఆత్మగా నిన్ను పొందుకున్నారో, మరి బాప్తిసం తీసుకున్నారో, నీకు నచ్చిన వాళ్ళని మొత్తాన్ని తీసుకొచ్చేసేయి అని యేసుక్రీస్తు బోర ఊది సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు భూలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, గుర్తుపెట్టుకోండి, భూలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరిని తీసుకెళ్లాలో, ఇప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి సంఘంలో, ప్రతి ఊర్లో ఎవరెవరినైతే తీసుకెళ్దాం అనుకుంటాడో వాళ్ళందరికీ స్టాంప్ వేస్తారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ వివరంగా చెప్పడానికి చాలా టైం పట్టింది. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఆ బోర ఊదే సమయానికి ఎవరెవరినైతే తీసుకెళ్దామని చెప్పి ముందు ప్లాన్ వేసుకుంటాడో వాళ్ళకి స్టాంప్ వేస్తాడు. దాన్ని బైబిల్లో పరిశుద్ధాత్మ ముద్ర అన్నారు. అంటే పరిశుద్ధాత్మ ముద్ర వేస్తాడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్దాం అనుకున్నాడు పరిశుద్ధాత్మ నాకు ముద్ర వేసేస్తాడు, నాకు స్టాంపింగ్ అయిపోయింది. నేను తీసుకెళ్దాం అనుకోండి అనుకోండి, నీకు ముద్ర వేస్తాడు. భూలోకంలో మనం అనుకున్నట్టు జరగదు, మనోళ్ళు చెప్పినట్టు జరగదు. ఎవరెవరిని తీసుకెళ్లాలో పరిశుద్ధాత్మకు బాగా తెలుసు. ఎవరైతే ఆయనకు నచ్చుతారో, ఎవరినైతే ఆయన మెచ్చుకుంటాడో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో, ఎవరైతే భూలోకంలో పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే తెలిసో తెలియక చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి మరి నెమ్మదిగా ఉంటారో, వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళందరికీ ధన్ 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 స్టాంపింగ్ వేసుకుంటాడు. పరిశుద్ధాత్మ ప్రతిరోజు కొన్ని లక్షల మందికి స్టాంప్ వేస్తా ఉంటాడు. స్టాంపింగ్ డ్యూటీ ఉంది ఆయనకి. పరిశుద్ధాత్మ పనులు బైబిల్లో చాలా ఉన్నాయి తెలుసా, అది సపరేట్గా పెట్టాలంటే మళ్ళీ 3 రోజులు పట్టింది. సో పరిశుద్ధాత్మ చేసే పనులు ఏంటంటే స్టాంపింగ్ డ్యూటీ ఉంది. అంటే ఎవరెవరిని తీసుకెళ్లాలో వాళ్ళకి ముద్ర వేస్తాడు రెడీగా. సో ఇప్పుడు బోర ఊదే సమయానికి ఏం చేస్తాడంటే ముద్ర వేయటం ఆపేస్తాడు. ప్రస్తుతానికి ముద్ర వేస్తానే ఉంటాడు. ప్రతిరోజు ఎవరెవరిని తీసుకెళ్దాం అనుకుంటాడో మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళందరికి ముద్ర పడింది. ఆల్రెడీ మనకు ముద్ర పడి ఉండొచ్చు, లేక పడకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. అది తెలుసుకోవాలి, వేస్తానే ఉంటాడు. సో పరిశుద్ధాత్మ ముద్ర పడిందంటే ఇంకా ఆ వ్యక్తికి దిగులేదు. ఈ బోర ఊదిన వెంటనే ఏమైందంటే క్రీస్తునందున మృతులు వచ్చేసారు మధ్యాకాశానికి, వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు బోర ఊది పరిశుద్ధాత్మకు సిగ్నల్ ఇచ్చేశాడు. ఏమని? కింద వాళ్ళు తీసుకురమ్మని. ఎవరెవరైతే భూమి మీద బ్రతికున్నారో ఆ బ్రతికున్న వారిలో ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చేసి టైం అయిపోయింది, ఇంకోళ్ళు భూమి మీద ఉండాల్సిన పని లేదు. ఉంటే ఈలోపు మళ్ళీ అంత్యక్రీస్తు వస్తాడు, వాళ్ళని చంపుతాడు, ఈలోపు 7 ఏళ్ళ శ్రమలు వస్తాయి, కాబట్టి నన్ను నమ్మిన వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చేసి పరిశుద్ధాత్మ అని చెప్పి పరిశుద్ధాత్మ సిగ్నల్ వచ్చింది. వెంటనే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆల్రెడీ ముద్రేస్తా ఉంటాడు. 1 2 3 4 ఎవరెవరిని తీసుకెళ్లాలో వాళ్ళందరికీ ముద్రేస్తా ఉంటాడు. ముద్ర ఉండిద్ది, సీరియల్ నెంబర్ ఉండిద్ది. ప్రతి ఒక్కరికి మామూలుగా ఏం జరగదు. కాబట్టి ఇప్పుడు ఈ బోర ఊదినప్పుడు ఏమైందంటే ముద్రించే టైం అయిపోయింది. ఇక బోర ఊది అంతవరకే రక్షణ, బోర ఊది అంతవరకే మనుషుల మీద ముద్రేస్తాడు. ఏ క్షణములైతే బోర ఊదబడిద్దో పరిశుద్ధాత్మ సిగ్నల్ వస్తుందో వెంటనే స్టాంపింగ్ ఆపేస్తాడు. అంటే ఆ డ్యూటీ అయిపోయింది. ఇక ముద్రించడం ఆపేసి ఎన్ని కోట్ల మందికి అయితే ముద్ర వేసేసాడో వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే, అంటే మనకి ఇప్పుడు మన భూమి మీద బ్రతుకుంటాం కాబట్టి ఆ బోర ఊదే సమయానికి అది రాత్రి అయిద్దో పగలైద్దో మనకు తెలియదు, అంతేనా? మనం నిద్రలో ఉంటామో తెలియదు, మెలుగు ఉంటామో తెలియదు. ఆ టైంలో
లేదా మనం డ్యూటీలో ఉంటామో తెలియదు, బాతుల్లో ఉంటామో తెలియదు, పొలంలో ఉంటామో, ఆఫీసులో ఉంటామో, ప్రయాణంలో ఉంటామో మనకు తెలియదు. ఆ బోర ఊదే సమయానికి మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఒక ఆయన నిద్రలో ఉంటాడు, దాని ఏముంది. ఒక ఆయన ఆఫీసులో డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు, ఇంకొక ఆయన జర్నీలో ఉంటాడు, లేకపోతే ఒక ఆయన ఎక్కడో ఒంటరిగా ఉంటాడు. ఎక్కడన్నా ఉండి ఈ బోర ఊదే సమయానికి ముద్రించడం ఆగిపోయింది. అప్పటి వరకు ఎంతమందికి ముద్ర వచ్చిందో అంతమందికి వరకే క్లియర్, ఇంకా కొత్తగా ఎవరికి ఛాన్స్ లేదు. సో ఈ ముద్ర వేసిన వాళ్ళందరికీ ఈ యేసు ప్రభు ఆడ బోర ఊదిన వెంటనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మొత్తం లెక్క పెట్టుకుంటాడు. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, రైట్, వీళ్ళలో 100 కోట్ల మందికి నేను ముద్ర వేశాను అంటే ఉదాహరణ చెప్తున్నా. 800 కోట్ల మంది ఉన్నారు, వీరిలో 100 కోట్ల మందికి నేను ముద్ర వేసేసాను అని చెప్పి ఒక కౌంట్ వేసుకుంటాడు. ఇప్పుడు ఈ 100 కోట్ల మందికి ఏం చేస్తాడంటే ఒక్కసారి బోర ఊదిన వెంటనే ఇమిడినట్లుగా ఆ 100 కోట్ల మందిలోకి ఒకేసారి లోపలికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి, ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఒక గాలిలాగా అంతటా వ్యాపించి ఉంటాడు. ఏదో పరిశుద్ధాత్మ ఒక వస్తువు కాదుగా, ఓ పదార్థం కాదుగా, లేక ఒకే చోట ఉండడుగా, ప్రపంచమంతటా ఏకకాలంలో ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి కాబట్టి బోర ఊదిన వెంటనే ముద్రించటం అయిపోయింది. వెంటనే ఎంతమందిలో అయితే ముద్ర పడిందో వారందరిలోకి ఒకేసారి వచ్చేస్తాడు. నేను నిలబడన్నా నాలోకి వస్తాడు, ఒక ఆయన కూర్చొని ఉన్నాడు వచ్చేస్తాడు, ఇంకొక ఆయన నిద్రలో ఉన్నాడు. ఎక్కడుంటేనేంటి అందరిలోకి ఒకేసారి వచ్చి, అంటే 100 కోట్ల మంది ఉన్నారనుకోండి, వీళ్ళందరిలో ఒకేసారి వచ్చి రైహిని పైకి లెగిస్తాడండి. అంటే పరిశుద్ధాత్మ పైకి లెగిస్తాడు, మనం కాదు. 100 కోట్ల మంది నువ్వు నిద్రలో ఉండు, నీలో ఉన్నాడు అనుకో, ఇంకొక ఆయన నడుస్తున్నాడు, ఆయనలో ఉన్నాడు, ఒక ఆయన పొలంలో పని చేసుకుంటున్నాడు, ఆయనలో ఉన్నాడు. సో ఎవరు ఎక్కడున్నా సరే ఈ 100 కోట్ల మందిలోకి ఒకేసారి వస్తాడు, ఒకే సెకండ్. అంటే మనందరిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఇప్పుడు నేను నిలబడున్నాను, నాకు తెలియకుండా రైహిని పైకి లేచిపోతాను. ఎందుకంటే నాలోకి వచ్చి పైకి లెగుస్తాడు. అప్పుడు నాకు తెలియకుండా నేను లేచిపోతా. ఈ వ్యక్తి కూర్చొని ఉంటాడు, ఆ కూర్చున్న వ్యక్తిలోకి వస్తాడు. ఆంతున అతను పైకి రైహిని లేవగానే ఈ కూర్చున్నవాడు కూర్చున్నట్టే లేచి వెళ్ళిపోతాడు. పొనుకున్నాడు పొనుకున్నట్టే, నడుస్తున్నవాడు నడుస్తున్నట్టే, నిలబడ్డవాడు నిలబడినట్టే, కూర్చున్నవాడు కూర్చున్నట్టే, జర్నీలో వాడు జర్నీలోనే, డ్యూటీలో వాడు డ్యూటీలోనే. ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ ముద్ర ఆల్రెడీ ఉంటుందో, పరిశుద్ధాత్మ నీ లోపలికి ఎంటర్ అవుతాడో, ఆయన ఒక్కసారి పైకి లేచినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు నిద్రలో ఉన్న, మెలకుగా ఉన్న రైన ఆ పరిశుద్ధాత్మ శక్తితో పైకి వెళ్ళిపోతావు. నువ్వు ఎలా వెళ్ళిపోతావు నీకే తెలియదు. ఇప్పుడు మనమేమి లేగవట్లా, మనమేమి ఎగరట్లేదు, మనమేమి లేగవట్లా. ఇప్పుడు లోపల పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతున్నాడు మనందరిలోకి. ఎందుకంటే ఆయన ప్రపంచమంతటా ఏకకాలంలో వ్యాపించుంటాడు. ఆయన సర్వాంతర్యామి కాబట్టి బోర ఊదగానే ఎవరెవరికైతే ముద్ర వేశాడో వాళ్ళందరి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక్కసారి రైన పరిశుద్ధాత్మ పైకి లెగిసిపోతాడు. ముందు నేను వచ్చేస్తున్నాను ప్రభువా యేసయ్య, నేను వచ్చేస్తున్నాను. పరిశుద్ధాత్మ పైకి లెగిస్తే ఆ పరిశుద్ధాత్మ ఎవరెవరిలో ఉంటాడో వాళ్ళు మొత్తం లెగిసిపోతారు అన్నమాట. అది అంటే అక్కడ లెగుస్తుంది ఎవరు? ఆత్మ లెగుస్తున్నాడు పైకి, మనం కాదు. ఆత్మ పైకి లేచినప్పుడు ఆ ఆత్మ యొక్క శక్తితో ఎవరెవరిలో అయితే ఆత్మ ఉంటాడో వాళ్ళంతా పైకి లేచిపోతారు ఒక్క క్షణంలో. ఇంకా భూమి యొక్క ఆకర్షణ శక్తితో మనకు పని లేదు. భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటుకొని, భూగ్రహాన్ని మనం దాటుకొని ఈ భూమి మీద నుంచి మనం మధ్యాకాశానికి వెళ్ళిపోతాం రెప్పపాట్లో. ఒక్క క్షణంలో మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే నీకు బోర ఊతాడో వచ్చేటప్పుడు మృతులను తీసుకొచ్చుకుంటున్నాడు ఆయన ఆల్రెడీ. యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోవడం మొత్తం నా పరదేశం నుంచి లేపుకొని వస్తున్నాడు కనుక ఇంకా వాళ్ళ సమస్య లేదు. వాళ్ళందరినీ వెంట పెట్టుకొని తీసుకొస్తున్నాడు. వాళ్ళందరికీ ఆల్రెడీ కొత్త శరీరాలు ఇచ్చేసిన పని అయిపోయింది. ఇప్పుడు విషయం ఏం జరుగుతుందిరా అంటే ఈ మధ్యాకాశానికి వచ్చి బోరుతున్నాడు. ఆ బోర దేనికి? అది పరిశుద్ధాత్మకు సిగ్నల్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీసుకురమ్మని చెప్తున్నాడు. భూలోకంలో ఉన్న వారిలో ఎవరెవరైతే రక్షణ పొందారో, ఎవరైతే నీకు ఇష్టంగా జీవిస్తున్నారో వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చేసేయి. నువ్వు ఎవరెవరికైతే ముద్ర వేసేసావో నువ్వు ముద్ర వేసిన తీసుకొచ్చేసేయి, నేను ఇక్కడ ఆగుతాను అని ఎప్పుడైతే బోర ఊతాడో ఈ పరిశుద్ధాత్మ ముద్ర ఆపేస్తాడు. అప్పటి వరకు ఎన్ని కోట్ల మందికి అయితే ముద్ర పూర్తయిద్దో వాళ్ళందరి లోపలికి ఒకేసారి ప్రవేశిస్తాడు. ఆత్మ రూపంలో ప్రవేశించిన వెంటనే ఏమైందంటే ఒక శక్తితో పరిశుద్ధాత్మ రైని పైకి లేచినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం పైకి లేచి వెళ్ళిపోతారు.
ఒక వ్యక్తి లేచినట్టుగా ఒకే సెకండ్లో కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు. మన ప్రక్కనోడు చూస్తూనే ఉంటారు. ఉదాహరణకు మనం టీ కొట్టు దగ్గర కూర్చుంటాం, ఓ 10 మంది కలిసి టీ తాగుతుంటారు, సరదాగా ఏదో మాట్లాడుకుంటారు. ఈలోపు బోర ఓదబడింది అనుకోండి, మనకి వినపడదు. మన ప్రక్కనున్న వాళ్ళు ఒక ఇద్దరు టీ తాగుతూ టీ కప్పడబడి సొళ్ళు వెళ్ళిపోతుంటారు పైకి. ఈ ప్రక్కనున్న 8 మంది ఏం చేస్తారు, మరి ఇప్పుడు దాకా నిలబడ్డాడే, మనతో కలిసి టీ తాగాడు కదా, టీ కప్పడు అక్కడ వదిలేసి రైలు పైకి వెళ్ళిపోయాడు. అంటే అతను వెళ్ళాడా? అతను వెళ్ళలా. లోపల పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ పైకి ఎగురుతున్నప్పుడు, అంటే పైకి లేస్తున్నప్పుడు ఎవరెవరిలో ఉంటారో వారు పరిశుద్ధాత్మ శక్తితో ఒక్కసారి ఈ భూగ్రహం మీద నుంచి పైకి వెళ్ళిపోతారు. అది మనకు తెలియకుండానే జరిగింది. మనం నిద్రలో ఉన్నా జరిగింది, మెలుగున్నా జరిగింది, మనం కూర్చున్నా, నిలబడ్డా, పనుకున్నా, నడుస్తున్నా జరిగింది. అంటే ఈ లోపు నువ్వు ఖచ్చితంగా రక్షణ పొంది ఉంటే, బాప్తీసం తీసుకుంటే, అప్పుడు పరిశుద్ధాత్మల వరాన్ని మనం పొందుకుంటాం. మన మీద ముద్ర పడిద్ది, పరిశుద్ధాత్మను లోపలికి వచ్చి పైకి తీసుకెళ్ళిపోతాడు. అందుకని రోమాపత్రిక 8:9 ఏం చెప్పింది? రోమాపత్రిక 8:9లో క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎంత గొప్ప వాక్యం అది! క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అంటే దాని అర్థం ఏంటి? ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉండడో, ఎవరి మీద అయితే ఆ ముద్ర పడలేదో, రేపు బూర ఊదినప్పుడు ఈ పరిశుద్ధాత్మ పైకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ కింద ఉండిపోతారు. పరిశుద్ధాత్మ లోపల ఉన్న వాళ్ళే పైకి వెళ్ళిపోతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పైకి వెళ్తారు కనుక ఆత్మతో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. దానికి ఉదాహరణ చెప్పమంటారు మీకు? ఇప్పుడు విమానం ఉంది అనుకోండి. ఇప్పుడు మన గన్నవరంలో ఎయిర్పోర్ట్లో విమానం ఆగింది. ఒక విమానంలో 100 మంది కూర్చున్నారు అనుకోండి, అందరం కూర్చున్నాం, టైం అయింది. ఈలోపు ఏం జరుగుతుంది? మనం టైం అయిన వెంటనే అందరం కూర్చొని చూస్తుండగా ఈలో పైలట్ వస్తారు, టైం అయింది, విమానం వేసింది అనుకోండి పైకి. అప్పుడు విమానం లోపల కూర్చున్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఏమైపోతారు? విమానంతో అప్పుడు పైకి వెళ్ళిపోతారుగా. విమానంలో కూర్చొని ఒక నిద్రపోతుండొచ్చు లోన, అంతేనా? లేక నిలబడే ఉండొచ్చు, కూర్చొని ఉండొచ్చు, ఒంగోని ఉండొచ్చు. అంటే ఆల్రెడీ అతను లోపల ఉన్నాడుగా. విమానం లోపల ఉన్నప్పుడు, టైం అయినప్పుడు ఆటోమేటిక్ ఏం జరిగిందో మీరు ఊహించుకోండి. విమానం పైకి లేచినప్పుడు విమానంతో పాటు పైకి లెగుస్తాడుగా. ఇప్పుడు మనమేమో ఎగురుతున్నామా? మరి విమానంలో కూర్చొని మనం ఎగురుతామా? విమానం పైకి లేవగానే మనం కూడా ఎగరంగా. ఇప్పుడు విమానం పైకి లేవగానే దాంతో పాటు మనం పైకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆల్రెడీ లోపల ఉన్నాం కాబట్టి. మరి బయట ఉన్న వాళ్ళు అట్లా కింద ఉండిపోతారు. మరి రేపు జరిగేది కూడా అదే. విమానం పైకి లేచినప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఎట్ట పైకి వెళ్తారో, రేపు ఏం జరిగిందంటే మీరు కన్ఫ్యూజ్ అవగాకండి. చక్కగా బోరబోతబడిన వెంటనే పరిశుద్ధాత్మ ఎవరెవరిలో అయితే ఉంటాడో, అంటే ఆల్రెడీ ముద్రేసుకుని ఉంటాడు కనుక ఎవరెవరిలో పరిశుద్ధాత్మ ఉంటాడో, ఈ పరిశుద్ధాత్మ పైకి లేచినప్పుడు ఆత్మ ఎవరిలో ఉంటాడో వాళ్ళందరూ పైకి లేచి వెళ్ళిపోతారు ఒక్క క్షణంలో. మన ప్రక్కనోడు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు బస్సులో ఉంటాం, ఆ బస్సులో వాళ్ళు డ్రైవర్ గారు బస్సు తీసుకెళ్తున్నాడు. ఈలోపు భూ అని బోరవత పడింది అనుకోండి, ఆ డ్రైవర్ గారు రక్షించబడ్డాడు అనుకోండి, ఆయన వెళ్ళిపోతాడు. డ్రైవర్ గారు వెళ్ళిపోతాడు. ఈలోపు ఆ బస్సు స్పీడ్కి వెళ్ళి ఎక్కడ గుద్దుకునితో ఎంతమంది చచ్చిపోతారో మనం చెప్పలేము. డ్రైవర్ గారు వెళ్ళిపోతాడు. కూర్చున్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు, టాప్ అలాగే ఉండింది, ఆ సీట్లో నుంచి లేచి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు చూస్తూనే ఉంటారు, మన పక్క సీట్ అని కనపట్టలేదురా, ఆ పక్క సీట్ అని లేడు, వెనక వాళ్ళు ఇద్దరు లేరురా, డ్రైవర్ గారు వెళ్ళిపోయాడురా అనుకుంటారు. మిగతా వాళ్ళు బస్సులో కూర్చుంటారు. ఈలోపు ఏం జరిగిందో జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఒక్క రెప్పపాటులో కొంతమంది ప్రజలు కనిపించుకుని వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. మీరేమీ ఆలోచించాల్సిన పని లేదు, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది ఒక రోజు ఖచ్చితంగా జరిగిద్ది. ఇది మనం అర్థం చేసుకోవాలి, దీన్ని నమ్మాలి. ఒక రోజు రాబోతుంది, ఆ పూర్వదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తునందున్న మృతుల్ని యేసు ప్రభు తీసుకొస్తే సజీవులందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద యేసు ప్రభు నమ్ముకుని ఎవరెవరైతే బ్రతికుంటారో వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళకి ఇంకా మరణం లేదు, ఇంకోళ్ళు మరణించేది లేదు, వాళ్ళకి సమాధులు లేవు. ఒకేసారి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి మహిమ శరీరం కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వాళ్ళ పైకి తీసుకెళ్లేటప్పుడు ఇంకా ఈ మట్టి శరీరంతో పని లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారికి మహిమ శరీరం ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఈ క్రీస్తునందున్న సజీవులందరినీ పరిశుద్ధాత్మ తనతో పాటు వెంటబెట్టుకొని వారందరికి మహిమ శరీరాలు ఇచ్చి ఈ భూగ్రహం మీద నుంచి పైకి తీసుకెళ్లి మధ్యాకాశానికి చేరుస్తాడు.
మనం వెళ్ళేసరికి యేసు ప్రభు అక్కడ రెడీగా ఉంటాడు. ఈ క్రీస్తు నమ్ముకుని చనిపోవడం మొత్తం మనకంటే ముందే వచ్చేస్తారు. వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తారు. మనం అక్కడికి వెళ్ళేసరికి కొన్ని వందల కోట్ల మంది కనిపిస్తూ ఉంటారు. ఎంత ఆశ్చర్యం అండి! పరిశుద్ధాత్మ మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మనం మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, మహిమ శరీరాలు వెళ్ళిపోతాం, అందరం అక్కడ కలుసుకుంటాం. అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఈ మధ్యాకాశానికి వెళ్ళిన వెంటనే ఏమైందంటే, ఈ క్రీస్తునందున్న మృతులు ప్లస్ సజీవులు ఇద్దరు కలుసుకొని ఒకటవుతారు. దాన్నే సంఘం అంటారు. సార్వత్రిక సంఘం, దట్ ఈజ్ కోల్డ్ క్రీస్తునందున్న మృతులు ప్లస్ క్రీస్తునందున్న సజీవులు, రెండు గ్రూపులు కలిస్తే సంఘం, పూర్తి సంఘం. కాబట్టి ఇద్దరు అక్కడ కలుసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ కలుపుతాడు. కలిపి వారిద్దరిని యేసు ప్రభుకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆ క్రీస్తునందున మృతుల్ని, ఈ సజీవుల్ని ఇద్దరిని కలిపి యేసు క్రీస్తుకి అప్పగిస్తాడు పరిశుద్ధాత్మ. అయ్యా, ఇదిగో సంఘాన్ని తీసుకొచ్చాను నేను. ఎవరెవరైతే రక్షించబడ్డారో, పాపాలు ఒప్పుకున్నారో, భూమి మీద బ్రతుకున్నారో వాళ్ళందరికీ నేను స్టాంప్ వేసేసాను. వాళ్ళందరికీ మహిమ శరీరం కూడా ఇచ్చేసాను. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి మొత్తాన్ని దగ్గరికి తీసుకొచ్చేసాను, ఇదిగో అని చెప్పి మొత్తాన్ని కలిపేస్తాడు. అప్పుడు ఇద్దరు కలుసుకుంటారు. అక్కడ మృతులు కలుసుకుంటారు, సజీవులు కలుసుకుంటారు. ఆ కలుసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ప్రియులారా, ఇక్కడ వీళ్ళకి స్పెషల్ సెన్స్ ఇవ్వబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. స్పెషల్ సెన్స్ అంటారంటే ప్రత్యేకమైన జ్ఞానేంద్రియం. ఇప్పుడు మనకెట్లాగే ఈ జ్ఞానేంద్రియాలతో కళ్ళు, మరి ముక్కు, నాలుక, స్పర్శ, ఇవన్నీ మనకి ఎట్లా ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, రేపు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఈ క్రీస్తునందున్నటువంటి ఈ మృతులు సజీవులు ఇద్దరు కలుసుకున్నప్పుడు వారికి ప్రత్యేకమైన జ్ఞానేంద్రియం ఇవ్వబడింది. దానికి ఏమైందంటే ఒకరినొకరు చూసి గుర్తుపట్టుకునే ఛాన్స్ అక్కడ ఖచ్చితంగా ఉండేది. ఒకరినొకరు చూసి గుర్తుపట్టుకుంటారు. అసలు ఇంకొక విచిత్రం ఏంటి తెలుసా? నీకు తెలిసిన వాళ్ళే కాదు, నీకు తెలియని వాళ్ళు ఎదురొస్తే వాళ్ళు కూడా గుర్తుపడతావు. నువ్వు నీకు తెలిసిన వాళ్ళు ఎట్లా గుర్తుపడతావు అనుకో. ఇప్పుడు మీ అమ్మ ముందు చనిపోయింది, ఆమెను చూసి నువ్వు గుర్తుపడతావు, కరెక్టే. లేకపోతే మీ తాతగారు చనిపోయాడు, ఆయన చూస్తే నువ్వు గుర్తుపడతావు. వాళ్ళు నిన్ను గుర్తుపడతారు. మనకు తెలిసిన వాళ్ళు గుర్తుపడతమే కాకుండా మనకు తెలియని వాళ్ళు కూడా గుర్తుపడతాం ఆ టైంలో. అంటే మనకి ఎదురు ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరో మనకు తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు అబ్రహాం గారు అక్కడ మనకి ఎదురు వచ్చాడు. వాస్తవానికి అబ్రహాం ఎవరో మనకు తెలుసా? ఒక బైబిల్లో అతని పేరున్నాం మనం, అతని ఫేస్ మనకేం తెలుసు? ప్లస్ సరే ఫోటోలో తీసేమనుకోండి, అది కూడా ఒట్టిదే, అది కూడా ఊహ. ఆ ఫోటో అలా ఉండిద్దో ఉండదో కూడా మనకి తెలియదు. మరి అబ్రహాం పేరున్నాం కానీ అతని ఫేస్ మనకు తెలీదు, ఫోటో కూడా కరెక్ట్గా తెలియదు. కానీ రేపు అబ్రహాం నీకు ఎదురొచ్చాడు అనుకో, అతను నువ్వు గుర్తుపడతావు. గుర్తుపట్టి తండ్రి అబ్రహామా, ప్రైజ్లా అబ్రహాం గుర్తుపట్టేస్తావు. అంటే మనకు తెలిసిన వాళ్ళని గుర్తుపడతాం, మనకు తెలియని వాళ్ళని గుర్తుపడతాం. ఒకరినొకరు చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని గుర్తుపట్టే సెన్స్ అక్కడ వచ్చింది. అదే మధ్యాకాశంలో స్పెషల్. నీకు మర్చిపోయిన వాళ్ళు అక్కడ కనిపిస్తే నువ్వు గుర్తుపడతావు. అసలు నీకు ఎప్పుడు తెలియదు, నువ్వు గుర్తుపడతావు. లేక బైబిల్లో పేర్లు అన్నావు, మనం గుర్తుపడతావు. ఎందుకంటే ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆ సెన్స్ని బట్టి మనకు తెలిసిపోయింది. దీనికి ఉదాహరణ చెప్తా మీకు. మీరు హోటల్లోకి వెళ్తారు, హోటల్లోకి వెళ్ళినప్పుడు చేతులు కడుక్కోవడానికి అక్కడ ఎటు చేయి పెడతారు. చేయి పెట్టగానే ఏమవుతుంది? మీకు సెన్సార్ ద్వారా వాటర్ వచ్చేస్తుంది. చేయిగానే మరి ఎందుకు ఆగింది? ఇప్పుడు చెప్పినారు, ఇప్పుడు చెప్పు, నీకు అర్థమైంది. సెన్సార్ అంటే నేను ఇలా చేయబెట్టినమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే చేతిని గుర్తుపెట్టి సెన్స్ దానికి. నేను ఇటు చేయబెట్టుకొని కడుక్కోవడానికి నీళ్ళు వచ్చేస్తున్నాయి, చేయి దగ్గర అయిపోతుంది. అంటే మానవుడు సెన్సార్ అట్టి పెట్టాడు చూడండి. మరి ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఈ సెన్సార్ అనేది మనకు ఫిక్స్ అయింది మధ్యాకాశంలో. క్రీస్తునందున్న మృతులు వచ్చినప్పుడు వాళ్ళు ముందు వస్తారు, క్రీస్తునందున్న సజీవులు మనం తర్వాత వెళ్తాం. మనల్ని పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు అక్కడికి, ఇద్దరం కలుసుకుంటాం. కలుసుకున్నప్పుడు ఈ సెన్సార్ ఒకరినొకరు గుర్తుపడతాం. అదిగో మా అమ్మ, అదిగో మా అమ్మ, అదిగో మా నాన్న, అదిగో మా తాత, అదిగో పొలనాయన, ఇదిగో పొలనాయన. ఇటు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ గుర్తుపట్టి సంతోషించే గడియ ఆ సందర్భంలో మనకు లభిస్తుంది. కానీ ఒక విషయం చెప్పాలి, గుర్తుపడతారు కానీ ఇక్కడుండే ఫీలింగ్స్ అక్కడ ఉండవు. అంటే మా అమ్మ అని గుర్తుపడతా, కానీ అమ్మ కొడుకులు బంధం అక్కడ ఉండదు. నానాని గుర్తుపడతాం, నానా కొడుకులు బంధం అక్కడ ఉండదు. ఎందుకంటే అది శరీరానికి సంబంధించిన బంధం. అక్కడ మనం శరీరంతో ఉండం కాబట్టి, మనకు వచ్చేది కొత్త శరీరాలు కాబట్టి గుర్తుపడతాలు ఉన్నాయి కానీ ఈ బంధాలు ఉండవు. ఈ భార్య భర్త, అదిగో మా భార్యరా అని జస్ట్ ఒక భార్య అనుకుని అదేదో సంతోషించడం తప్ప అదిగో నా భార్య, ఇదిగో నా భర్త అని కూడా కుదరదు. ఈ భార్య భర్తల బంధం, అన్నదమ్ముల బంధం, ఇవన్నీ అక్కడ పనిచేయవు. మనకుండేటువంటి బంధాలు, మనకుండే సంబంధాలు, ప్రేమలు, ఇవన్నీ మనం చచ్చిన దాకే పనిచేస్తాయి.
మనం మరణించిన తర్వాత ఈ బంధాలు ఎవడికి ఉండవు. ఉదాహరణ చెప్పమంటారా? మీకు ఉదాహరణ చెప్తానండి. అయితే ఒంటిగా ఉండవు, మీకు అర్థమైంది. ఒక భర్త చచ్చిపోయాడు అనుకోండి, ఒక ఆంకి భర్త చచ్చిపోయాడు, ఊహించుకోండి. రాత్రులు రేపు పొద్దున్నే సమాధి కార్యక్రమం చేయాలి, అవునా? ఈ రాత్రి చచ్చిపోయారు, అందరు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక్కటే ఉందనుకోండి ఇంట్లో. అసలు ఉంచుతారా? ముందు వంశంలో ఉందనుకోండి. ఈలోపు చిన్న కాకికం కదిలిందనుకో, ఈలోపు చిన్న శబ్దం వచ్చి ఓమో 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 అనుకోండి. అంటే ఇప్పుడు చచ్చిపోయిన భర్త వచ్చి కనపడ్డా దెయ్యం అనుకుంది. దీవి అప్పుడు దాకా భర్తే 50 సంవత్సరాలు కాపురం చేసింది, కానీ ఇప్పుడు భర్త వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు, నమ్మలేదు. ఇంకా దెయ్యం వచ్చినట్టు అనుకుంటాం, గాలి అనుకుంటాం. ఒక చిన్న పేపర్ గదిలినా కూడా భయపడిపోతారు. అంటే ఏంటి? మనకుండే బంధాలు మరణం వరకే ఉంటాయి. ఈ భార్యాభర్తలని, అన్నజేలీలని, అన్నదమ్ముళ్ళని, స్నేహితులని ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ మరణించేంత వరకు ఒకే. ఈ శరీరంతో ఉన్నంతకాలం. ఏ రోజైతే మనం మరణిస్తామో బంధాలు మొత్తం దిగిపోతాయి. రేపు మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆత్మతో నువ్వు ఉంటావు, కొత్త శరీరాన్ని కలిగి ఉంటావు, కాబట్టి గుర్తుపడతావు. ఆ సెన్సార్ ద్వారా గుర్తుపట్టే శక్తి ఉండిద్ది. తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని ఒకరినొకరు గుర్తుపడతావు, చక్కగా నువ్వు సంతోషిస్తావు. పలానోళ్ళు ఇక్కడికి వచ్చారు, హ్యాపీ, నాతో పాటు వాళ్ళు కూడా పరలోకంలోకి వెళ్ళటానికి వచ్చారు అని చక్కగా నువ్వు ఆత్మలో సంతోషిస్తావు. కానీ ఈ వరసలో ఈ బంధాలు అక్కడికేం గుర్తుకు రావు, అసలు ఈ ఫీలింగ్స్ ఉండవు. సో ఒకరినొకరు గుర్తుపట్టుకొని చక్కగా సంతోషిస్తారు. అలాగా మధ్యాకాశంలో ప్రియులారా మనం అందరం కలుసుకున్న తర్వాత, ఒకరినొకరు గుర్తుపట్టిన తర్వాత, మనస్ఫూర్తిగా తృప్తిగా సంతోషించిన తర్వాత, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే 2 గ్రూపులను కలుపుకొని ఆ క్రీస్తునందున మృతుల్ని, క్రీస్తునందున సజీవుల్ని ఇద్దరిని కలుపుకొని వధువు సంఘం అంటే పెండ్లి కుమార్తెగా ఈ సంఘాన్ని మధ్యాకాశంలో స్వీకరించి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం వెళ్ళేది తండ్రి దగ్గరికి. తన కుమారుడు తండ్రి దగ్గరికి తన భార్యని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి డాడీ డాడీ నాన్న, ఏంటి బాబు? ఇదిగో నాన్న నా భార్య. నేను భూమి మీదకి వెళ్ళి ప్రాణం పెట్టి వచ్చాను కదా, నేను భూమి మీదకి వెళ్ళి రక్తం కార్చి వచ్చాను కదా, నా రక్తంలో కడగబడిన వాళ్ళంతా ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. నన్ను నమ్మినోళ్ళు, నన్ను ఆరాధించిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు నాతో పాటు ఉండటానికి వచ్చారు. తండ్రి, నేను నీ దగ్గర ఉన్నట్టుగా వీళ్ళు కూడా ఉంటారు ప్రభువా. ఇక నుంచి లక్షల కోట్ల సంవత్సరాలు మనమంతా కలిసి ఉందాం నాన్న. నా భార్యను తీసుకొచ్చుకున్నాను నేను, కాబట్టి మృతులను బ్రతికించుకొని తెచ్చాను, భూమి మీద నుంచి కూడా బ్రతికిన వాళ్ళని కూడా తీసుకొచ్చేసాను, ఇద్దరిని కలిపేసుకున్నాను. ఇద్దరు కలిసి ఇంకా ఒక సంఘములాగా, ఒక కుటుంబంగా నా దగ్గర ఉంటారు. వీళ్ళందరూ నేను రక్షించుకోవడం జరిగింది, వీళ్ళందరూ నన్ను నమ్మటం జరిగింది అని యేసుక్రీస్తు వారు తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లి తన భార్యని పరిచయం చేస్తాడు. అందుకనే పరమగీతాల్లో చెప్పాడు, పరమగీతాల్లో రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును అనుంది. పరమగీతాలు 1:4 రాజు అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును అంటే రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ పెండ్లి కుమార్తెని సంఘముగా పరలోకానికి చేర్చుకుంటాడు. అంతఃపురం అని పరలోకం కనుక రాజుగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు, పెండ్లి కుమార్తెగా వచ్చినప్పుడు ఈ వధువు సంఘాన్ని, వధువు సంఘం అనగా ఈ క్రీస్తునందున్న మృతుల్ని సజీవులు ఇద్దరిని కలుపుకొని అంతఃపురంలోనికి పరలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ తండ్రికి పరిచయం చేస్తాడు. ఆ విధంగా సంఘం ఎత్తబడుతుంది, మధ్యాకాశంలో కలుసుకుంటుంది, తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చాలా విషయాలు జరుగుతాయి. న్యాయ సింహాసనం తీర్పు జరిగింది. తర్వాత కింద ఉన్న వాళ్ళకేమో 7 ఏళ్ళు శ్రమలు స్టార్ట్ అవుతాయి. కింద ఉన్న వాళ్ళకేమో అంత్యక్రీస్తు పరిపాలన మొదలైంది. భయంకరమైన తెగుళ్ళు వస్తుంటే ఇక్కడ భూమి మీద సంఘమే అక్కడ ప్రశాంతంగా వెళ్ళిపోయి యేసు ప్రభుతో సంతోషిస్తా మరి పెండ్లి కుమార్తెగా ఉంటుంది. అలాంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి పిల్లారా, 2వ రాకడ వచ్చే లోపు మనం చనిపోతామో తెలియదు, బ్రతికుంటామో తెలియదు. సరే, చనిపోతేనేమో నువ్వు ఏ బ్యాచ్, చనిపోతే పరదేశంలోకి వెళ్ళిపోయి అటు నుంచి ఇటు వస్తావు. ఒకవేళ మనం బ్రతికుంటే ఇక మరణించే పని లేకుండానే ఇటు నుంచి ఇటే మనం పరిశుద్ధాత్మ శక్తితో మహిమ శరీరాన్ని ధరించుకొని ఈ మేఘాల మీద విమానంలో లేచి వెళ్ళినట్టుగా వెళ్ళి మధ్యాకాశం కలుసుకుంటాం. కనుక ఈ విధంగా ఒక రోజు రాబోతుంది. మధ్యాకాశం అందరం కలుసుకొని ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టుకొని సంతోషించి మన ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్యము యుగయుగాలు ఆయనతో ఉంటాం. అందుకని దశలోకి రాసిన పత్రికలో చెప్తాడు, కాగా మనము సదాకాలము
ఆయనతో కూడా ఉందుము. మనం ఎత్తబడిన తర్వాత, వాళ్ళు వీళ్ళు కలుసుకున్న తర్వాత, గుర్తుపట్టిన తర్వాత, సంతోషించి తృప్తి చెందిన తర్వాత, యేసుక్రీస్తు అందరిని తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేసిన తర్వాత, కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి యుగయుగాలు, లక్షల కోట్ల సంవత్సరాలు ఆ దేవదూతల వలె మనం కూడా బ్రతుకుతాం. దేవదూతలకు ఎలాగైతే మరణం ఉండదో మనకు కూడా మరణం ఉండదు, మరి వృద్ధాప్యం ఉండదు. మహిమ శరీరాలు ధరించుకొని ఆయనతో ఉంటాం గనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అర్థం చేసుకొని, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఈ నిరీక్షణ నీకు వస్తుంది. అదే నువ్వు యేసు ప్రభుని నమ్మకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా చనిపోతే, నువ్వు బ్రతికినా చనిపోయినా ఈ నిరీక్షణ నీకు రాదు. ఇప్పుడు నేను చెప్పిన భవిష్యత్తు నీకు వర్తించదు. నేను చెప్పినటువంటి విషయాలు నీకు వర్తించవు. కాబట్టి ఒకరోజు చనిపోయినాక నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? లేక బ్రతికుంటే పైకి ఎగిరిపోదాం అనుకుంటున్నావా? లేక చనిపోయిన వాళ్ళు బ్రతికిన వాళ్ళు కలుసుకోవాలని ఆశ నీకుందా? నీ పూర్వీకులను చూడాలనుకుంటున్నావా? చూసి సంతోషించాలనుకుంటున్నావా? ఇలాంటి ఆలోచనలు నీకుంటే ఈ రోజు నీ జీవితం మార్చుకో. లేకపోతే ఎవడి గతి వాడిదే, ఎవరి గతి వాళ్ళదే, ఎవరి తిప్పలు వాళ్ళవే. నేను చనిపోయిన వాళ్ళు కలుసుకోవాలి, నాకంటే ముందు చనిపోయిన వాళ్ళు కలుసుకోవాలి, గుర్తుపట్టాలి, లేక నేను కూడా పైకి వెళ్ళాలి, లేక మహిమ శరీరంతో ఉండాలి, మరణము లేని లోకంలో ఉండాలి, నిత్య జీవం పొందుకోవాలి అని ఆశ నీకుంటే ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకొని, ఆయన రాకముందే, బోర ఓదబడక ముందే, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుంచి సంఘాన్ని తీసుకెళ్ళక ముందే నువ్వు కూడా రెడీగా ఉంటే నిన్ను కూడా తీసుకెళ్తాడు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళే అటు నుంచి వస్తారు, పర్వాలేదు. కానీ బ్రతికున్న మనం ఇటు నుంచి వెళ్ళిపోయి అక్కడ అందరం కలుసుకుంటాం కనుక ఆ టైం కోసం మనం ఎదురు చూస్తున్నాం. అందుకని తీతు పత్రికలు అన్నాడు, శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. రోమాపత్రికలో 5:5 ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు. అక్కడ తీతు పత్రికలోనేమో శుభప్రదమైన నిరీక్షణ అంటే మనందరం ఒకరోజు కలుసుకుంటాం, గుర్తుపడతాం, సంతోషిస్తాం, తృప్తి చెందుతాం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ఎలాంటి అనుమానాలు లేవు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరులారా, దేవుని దగ్గర మన తప్పులు ఒప్పుకొని సరిచేసుకొని ఆయన వచ్చే లోపు, ఆయన బోర ఊదే లోపు మనం ఇక్కడ విడిచిపెట్టబడే గుంపులో ఉండకుండా, నష్టపోకుండా ఈ మాటలు వింటున్న మీరు, దేవుడి అవకాశం మీకు ఇచ్చాడు కనుక, జరగబోయే విషయాలు మొత్తం ముందే మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలియపరిచాడు కనుక ప్రతి ఒక్కరు మేలుకోండి. మీరు ఇంటికి వెళ్ళినా కూడా మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలా చనిపోయిన బ్రతుకుతారు, ఇలా బ్రతుకున్నటువంటి మనం ఒకరోజు కలుసుకుంటాం కనుక గుర్తుపట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి కనుక ఈ లోకంలో ఉండగానే మనం రక్షణ పొంది రాకడ కొరకు సిద్ధపడి ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ ఆ ఎత్తబడి సంఘములో ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఈరోజు ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని, నీకు నువ్వే పరీక్ష చేసుకొని, ఈ సమయంలో ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి? బోర ఊదితే నేను ఎత్తబడతానా, విడవబడతానా? నాలో ఇంకేమైనా పాపాలు ఉన్నాయా, అలవాట్లు ఉన్నాయా, చెడు స్నేహాలు ఉన్నాయా? అవన్నీ ఈరోజు వదిలేసుకొని పాత జీవితాన్ని వదిలి నూతన జీవితాన్ని మొదలుపెట్టి, లేదా ఈ రోజైనా యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చి ఆయన సిలువలో కార్చిన ప్రశస్త రక్తంలో మన జీవితాలు కడిగి శుద్ధి చేసుకొని ప్రతి ఒక్కళ్ళు నిజమైన క్రైస్తవులాగా బ్రతకాలని, ఈ నిరీక్షణ కలిగి ఉండాలని, నేను చెప్పిన నిరీక్షణ మీరు నమ్మి దానికోసం ఎదురు చూస్తూ ఒకరోజు ఎత్తబడి సంఘంలో ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరు తల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నువ్వు వస్తున్నావు, నా సంగతి ఏంటయ్యా? నా కుటుంబం సంగతి ఏంటి? చనిపోయినోడు బ్రతుకుతారని చెప్తున్నావు, బ్రతుకున్నోడు పైకి వెళ్ళిపోతారని చెప్తున్నావు, కలుసుకుంటామని చెప్తున్నావు, యుగయుగాలు జీవిస్తారని చెప్తున్నావు. మరి ఇప్పుడు నా సంగతి ఏంటి? ప్రభా, ఈరోజు ఈ రక్షణ భాగ్యం నాకు కావాలి, నీ సిలువ రక్తం నన్ను కడుగు శుద్ధీకరించండి అనేవాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుంటారా? ఈరోజు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరు మీ తప్పులు ఒప్పుకొని, ప్రతి ఒక్కరు మీ పొరపాట్లు ఒప్పుకొని, నా పాత జీవితం ముగిస్తున్నాను, ఈ రోజు నుంచి నూతన జీవితం జీవిస్తాను, ఒక మంచి విశ్వాసిలాగా నేను బ్రతుకుతానని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన చేద్దాం. అపరాధిని యేసయ్యా కృప చూపి
మయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా. అందరూ ప్రార్థన చేసుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని అందరూ 2 నిమిషాలు. అయ్యా నేను అపరాధిని, నన్ను క్షమించండి. నేను అపరాధిని, నన్ను క్షమించండి అయ్యా. నేను ఇప్పుడు దాకా నామకరణ క్రైస్తవుని, ఇప్పుడు దాకా నాస్తికుణ్ణి, అన్యుణ్ణి, 2 గొడవల మీద కాళ్ళు వేస్తున్నాను, 2 మనసులతో ఉన్నాను, ఇప్పుడు దాకా సంఘానికి దూరంగా ఉన్నాను. ఈ నిరీక్షణ నాకు తెలియదు, నేను సరిగా నమ్మలేదయ్యా. ఇప్పుడు నాకు అర్థమైంది, నన్ను క్షమించండి. ఏమనుకోగాకండి, నా పేరు జీవ గ్రంథంలో రాయండి అయ్యా. నన్ను నా కుటుంబాన్ని రక్షించి నోరు తెరవండి. నోరు తెరిచి కన్నీరు కాల్చి ఈరోజు పశ్చాత్తాపడండి. దేవునికి సారీ చెప్పండి. ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుడు సహాయం చేస్తాడు. అందరూ ప్రార్థన చేయాలి. ఈ అవకాశం పోగొట్టుకోకాకండి. ఈలోపు చనిపోతే నువ్వేం చేయగలవు? ఈలోపు రాకడొస్తే నువ్వేం చేయగలవు? అందరూ ఆలోచించండి. ఇది ఒక మంచి సమయం. ఇది దేవుడితో సమాధాన పడే సమయం. ఇది బాప్తీసాన్ని కొరకు సిద్ధపడే సమయం. ఇది రాకడ గురించి ఆలోచించే సమయం. ఇది మనసు మార్చుకునే సమయం. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకుని ఒక నిర్ణయం తీసుకుందాం. సిలువాకు నిన్ను గోటి తిని తులువాలతో చేరి తిని, సిలువాకు నిన్ను గోటి తిని తులువాలతో చేరి తిని, కలుషంబులను మోపితిని, కలుషంబులను మోపితిని, దోషుండు నేను ప్రభువా, దోషుండు నేనే ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు నీ కోసం, నీ అపరాధాలను ఒప్పుకోవడానికి, ఈరోజు రక్షణ భాగ్యం పొందుకోవటానికి, ఎత్తబడే సంఘములో ఉంటానికి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం ప్రభువా. మేమందరము నాయన మీరు చెప్పిన ఆ నిరీక్షణ కలిగి ఉంటానికి సహాయం చేయండి. రక్షణ కొరకు సిద్ధం చేయండి. రాకడ కొరకు, ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఈ సభలు ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న సన్మాన కార్యక్రమం ఉంది, దయచేసి సహకరించండి.